మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గీతా నేచర్ క్యూర్ హాస్పిటల్, ఆర్కేపురం, కొత్తపేట్, హైదరాబాద్. ఖర్జూర పండ్ల ఉపయోగాలు, ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు గురించి తెలుసుకుందాము. ఖర్జూర పండ్లు యూజువల్గా మనకు 3 రకాలుగా అవైలబుల్ ఉంటాయి. 3 రకాలు ఇన్ ద సెన్స్ డ్రై డేట్స్ అంటారు, అంటే ఎండు ఖర్జూరాలు. అండ్ ఫ్రెష్ డేట్స్ అంటే తాజా ఖర్జూర పండ్లు, అంటే ఫ్రెష్గా స్కిన్తో పాటు వస్తాయన్నమాట. సెమీ డేట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సెమీ డ్రైడ్ డేట్స్ అంటే పల్పు రిచ్గా ఉంటుంది. మనకి యూజువల్గా ఈ రంజాన్ అప్పుడు బండ్ల మీద అమ్మేవన్నీ సెమీ డ్రైడ్ ఖర్జూరాలు. ఇప్పుడు మనము ఖర్జూరాలు పండ్లు తీసుకుంటే మన శరీరానికి కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. ఖర్జూర పళ్ళల్లో చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి. ఖర్జూర పళ్ళు హైయెస్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ వైటమిన్, మినరల్స్ ఎక్కువగా పుష్కలంగా దొరుకుతాయి. కాల్షియం, ఐరన్, ఫ్లోరిన్, సెలీనియం అనే ఒక కాంపోనెంట్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి ఈ ఖర్జూర పళ్ళల్లో. కాల్షియం హైయెస్ట్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఎవరికైతే ఎముకలు విరిగి, అంటే ఏదైనా యాక్సిడెంట్లో ఎముకలు విరిగినప్పుడు ఆ విరిగిన తొందరగా అతుక్కోవాలంటే అలాంటి వ్యక్తులు రోజుకు 2 ఖర్జూరాలు, ఎనీ ఖర్జూరం, తాజా ఖర్జూరాలైనా తీసుకోవచ్చు లేదా ఎండు ఖర్జూరాలైనా తీసుకోవచ్చు. అది తీసుకున్నప్పుడు ఏంటంటే కాల్షియం లెవెల్స్ శరీరానికి పుష్కలంగా అందుతాయి అన్నమాట. పుష్కలంగా అందినప్పుడు ఈ విరిగిన ఎముక అనేది చాలా తొందరగా గ్రోత్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఖర్జూరాలతో ఫైబర్ రిచ్ డైట్ ఉంటుందన్నమాట. అంటే ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే ఈ ఖర్జూరాలు మనము రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే మోషన్ ఫ్రీ అనేది కూడా ఒకటి ఉంటుంది. అండ్ జీర్ణకోశ సమస్యలు కూడా మనకు చాలా వరకు దూరంగా ఉంటాయన్నమాట. ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఖర్జూరాలు రోజు తీసుకోవడం వల్ల మనకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా గుడ్ హెల్త్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన ప్రేగులలో ఉండే మలినాలను కూడా తీసేయడంలో ఇది ఖర్జూరంలో ఉండే కొన్ని కాంపోనెంట్స్ దోహదపడతాయి. ఇంకా ఖర్జూరాలలో ఏంటంటే మనకి సెలీనియం అనేది ఒక కాంపోనెంట్ ఉంటుంది. అది మనకు హెల్త్కి చాలా బెనిఫిషియల్ ఉంటుందన్నమాట. యూజువల్గా ఏంటంటే మైండ్ రిలాక్సేషన్కి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఈ సెలీనియం అనే కాంపోనెంట్. అట్ ద సేమ్ టైం ఖర్జూరాలు ఎవరెవరు తీసుకోకూడదు. ఇప్పుడు ఖర్జూరాలు ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరెవరు తీసుకోకూడదు మనము చెప్తాము. యూజువల్గా ఖర్జూరాలలో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి పెరిగే పిల్లలకి చాలా లాభాలు సమకూరుస్తుంది అన్నమాట. ఈ ఖర్జూరం రోజు ఒక 2 ఖర్జూరాలు తీసుకుంటే వాళ్ళకు తగిన పోషకాలు, కాల్షియం కానీ, ఐరన్ కానీ, సెలీనియం కానీ కావలసిన మోతాదులో అందుతాయి. ఇంకోటి ఏంటంటే ఖర్జూరాలలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా మెండుగా ఉంటాయన్నమాట. ఖర్జూరాలలో ముఖ్యంగా ఫ్లావనాయిడ్స్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ ఫ్లావనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే బాడీలో ఎక్కడైనా ఒక చోట ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటే ఆ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గించే గుణం ఈ ఖర్జూరాలలో ఉండే ఫ్లావనాయిడ్స్ దోహదం చేస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లావనాయిడ్స్తో పాటు కెరటినాయిడ్స్ అనేవి ఒక కాంపోనెంట్, కెమికల్ కాంపోనెంట్ ఖర్జూరాలలో చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ కెరటినాయిడ్స్ అనేవి ఏంటంటే మన కంటి చూపుని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ఇంకా ఏంటంటే ఏదన్నా కంటి సమస్యలు, వైటమిన్ డి డెఫిషియన్సీ అట్లా ఉన్న వాళ్ళు కూడా ఈ ఖర్జూరాలు అనేది రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే ఏంటంటే వాళ్ళ కంటి సమస్యలు కూడా చాలా వరకు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. వీటితో పాటు ఫినాలిక్ యాసిడ్ అనే ఒక ఇంకో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కూడా ఇన్ఫ్లమేషన్, బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే అది తగ్గించడమే కాకుండా హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే క్వాలిటీ, ఈ గుణము ఈ కాంపోనెంట్కి ఉంటుంది. అది ఖర్జూరాలలో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందుకని కంటి చూపు మెరుగుపరుచుకోదలుచుకున్న వాళ్ళు, ఈ ఇన్ఫ్లమేషన్ అంటే శరీరంలో ఏదన్నా ఒక ఇన్ఫ్లమేషన్ అది ఆన్గోయింగ్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు, ప్లస్ హార్ట్ పేషెంట్స్కి ఖర్జూరాలు చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఖర్జూరాలు కొంచెం రెగ్యులర్ బేసిస్లో తీసుకున్నప్పుడు మన రక్త శాతం కూడా పెరుగుతుందన్నమాట. హిమోగ్లోబిన్ ఎనిమిక్ ఉంటుంది కదా, ఆ ఎనిమియా అనేది కనిపించదు. రెగ్యులర్ బేసిస్లో మనం ఖర్జూరాలు తీసుకున్నప్పుడు ఎనిమిక్ కండిషన్స్ అనేవి ఉండవు.
తొందరగా బ్లడ్ ఫార్మేషన్ కూడా చాలా తొందరగా అవుతుంటుంది అనమాట. యూజువల్గా ఏంటంటే ఎవరు తీసుకోకూడదు, ఇప్పటి వరకు మనం వేటి వ్యాధులలో ఈ ఖర్జూరాలు బెనిఫిషియల్ చూసాం కదా, ఇప్పుడు ఎవరు తీసుకోకూడదు. ఖర్జూరాలు ఎవరు తీసుకోకూడదు అని అంటే డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోకూడదు. అంటే ప్రీ డయాబెటిక్ ఉండి, అంటే డయాబెటీస్ రాకముందుకు ఖర్జూరం తీసుకున్నప్పుడైతే ఏంటంటే షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి దోహదపడుతుంది. కానీ కంప్లీట్గా డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రము ఖర్జూరము ఇమీడియట్గా రక్తంలో కలుస్తుంది. అంటే హై హైపోగ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అనమాట. అంటే ఎమ్మటే అది మనం తీసుకోగానే వెంటనే రక్తంలోకి కలిసి షుగర్ అనేది, ఇన్స్టెంట్ షుగర్ అనేది ఇస్తుంది ఖర్జూరం. సో అందువలన మనకి షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రము ఈ ఖర్జూరాలు రెగ్యులర్ బేసిస్లో తీసుకోకూడదు. ఎప్పుడో ఒక్కసారి తీసుకున్నంత మాత్రాన ఏం కాదు, కానీ ఈ రెగ్యులర్ బేసిస్లో మంచిది అనేసరికి మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటుంటాం కదా, అలా రెగ్యులర్ బేసిస్లో తీసుకోవటానికి కుదరదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుంది. సో ఏంటంటే దీంట్లో ఒక 70 to 80% కార్బోహైడ్రేట్స్, షుగర్సే ఉంటాయి. కాబట్టి ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడన్నా నీరసంగా అట్లా ఉన్నప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఈ ఖర్జూరాలు తీసుకోగానే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది ఇన్స్టెంట్గా పెరుగుతాయి. ఇంకా ఎవరు తీసుకోకూడదు అని అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు, అంటే జస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు, అంటే రక్తం పెరగాలని చెప్పేసి ఖర్జూరాలు తీసుకుంటే మంచిది అని తీసుకుంటుంటారు. కానీ అలాంటి వాళ్ళు మాత్రము ఒక ఫస్ట్ 3-4 months వరకు ఈ ఖర్జూరాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఖర్జూరాలలో టానిన్స్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అది హీట్ జనరేట్ చేస్తుంది అండ్ యుట్రస్ కాంట్రాక్షన్స్ పెరగటానికి దోహదం చేస్తుందన్నమాట. అందుకని ఈ ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఈ ఖర్జూరాలు తీసుకోకూడదు. అండ్ మళ్ళీ ఖర్జూరాలు ఏంటి, నెలలు నిండిన తర్వాత, ఒక గర్భిణీ స్త్రీ నెలలు నిండిన తర్వాత ఖర్జూరాలు తీసుకుంటే ఏంటంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఎక్కువసేపు లేబర్ పెయిన్లో ఉండదన్నమాట. రెగ్యులర్ బేసిస్లో ఒక 6th month 5th month దాటిన తర్వాత రెగ్యులర్ బేసిస్లో వాళ్ళు ఈ ఖర్జూరాలు తింటుంటే ఏంటంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే దాంట్లో ఉండే ఒక కాంపోనెంట్ మన యుట్రస్ కాంట్రాక్షన్స్ని పెంచుతుంది అన్నమాట. అందుకని లాస్ట్ నెలలలో, అంటే ఫుల్ టర్మ్ వచ్చిన తర్వాత ఒక 3-4 weeks బిఫోర్ నుంచి వాళ్ళు ఖర్జూరాలు ఏదైతే తిన్నారో వాళ్ళకి లేబర్ అనేది సులభతరం అవుతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఈ ఖర్జూరాలలో కొన్ని కెమికల్స్ మన బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్, అంటే బ్రెయిన్లో జరిగే డ్యామేజ్ తగ్గించే గుణం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు, అంటే డీజనరేటివ్ చేంజెస్, ఆల్జిమర్స్, అంటే ఏజ్ రిలేటెడ్ వాళ్ళకి ఈ ఖర్జూరాలు తీసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఖర్జూరము కానీ ఏదైనా న్యూట్రిషియస్ రిచ్ ఇన్ న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ ఏది తీసుకున్నా మనకు ఒంట్లో ఏంటంటే శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. వేడి చేసే గుణం ఈ హైగా, అంటే ఎక్కువ ఐరన్, ఎక్కువ కాల్షియము, ఎక్కువ మినరల్స్ ఉండే ఏ ఫుడ్ తీసుకున్నా మనకు శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. సో ఈ వేడి చేసినట్టు అనిపిస్తుంది. సో అందుకని ఏం చేయాలంటే రెగ్యులర్గా మనం ఖర్జూరాలు తీసుకున్నప్పుడు మంచినీరు మాత్రము 3 to 4 liters per day ఖచ్చితంగా తీసుకోవాలి. వాటితో పాటు మజ్జిగ, బార్లీ, ఈ కొబ్బరి బొండాలు ఇలాంటివి కూడా తీసుకుంటే ఏంటంటే ఈ ఖర్జూరాలతోటి వచ్చే వేడిని అది ఈజీగా నిర్మూలిస్తుంది అన్నమాట.